ఇప్పుడైతే మేము మా శ్రీకాకుళం జిల్లాలో రిజర్వాయర్లోకి అయితే దిగుతున్నాం అనమాట. తెలంగాణ నుంచి ఇందులో పనిచేస్తున్న వాళ్ళకి కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ. రండి మరి వాళ్ళ కష్టాలు కూడా తెలుసుకుందాం. ఆల్మోస్ట్ డీప్ కదా. చూస్తున్నారు కదా, ఇక్కడైతే డాంబర్ అయితే మరగబెడుతున్నారు. వేడిగా ఉంటుంది. పొరపాటున ఒక డ్రాప్ కానీ మనిషి శరీరం పైన పడితే మొత్తం కిందకి వెళ్ళిపోతుంట. గ్యాప్ అంటే మొత్తం చిల్లు పడిపోతుంట శరీరం. ఇదైతే అలాంటి డాంబర్ని మరగబెట్టి ఈ కాలువల్లో ఉన్న క్రాకులని అంతే, ఎక్కడైతే క్రాకుల్లా అనిపిస్తే ఆ గ్యాప్లో వేస్తే ఫిల్లప్ అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్క దగ్గర జరిగేదంతే ఇది. అట్లాంటివి లీక్ అవ్వకుండా, వాటర్ లీక్ అవ్వకుండా భూమిలోకి డాంబర్ మధ్యలో పెడతారనమాట. ఇది ఇలా మండిస్తారు. ఇంతమంది ఇంత శ్రమ పడకపోతే ఈ ప్రపంచం నడవదు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజెంట్ వంశధార నది కాలువలో అయితే మనం ఉన్నామన్నమాట. ఇది మ్యాటర్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ అందరికీ. గాడ్ బ్లెస్ యూ. అలా మరగబెట్టిన డాంబర్ అయితే ఇలా క్రాకులు అంతే ఇలా గ్యాపుల్లో పోస్తే ఫిల్లప్ అవుద్ది అనమాట. అప్పుడు లీకేజీ అనేది ఉండదు అనమాట. ఇప్పుడైతే రిజర్వాయర్ కాలువలోకి అయితే మనం వచ్చేసాము. అది బాబాయ్, మరి ఇక్కడ విశేషాలు మనము వాళ్ళకి అడిగి తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ కాలువలోకి అయితే మనం వచ్చామన్నమాట. మన తెలంగాణ అక్క, తెలంగాణ తెలుగు తల్లి. అన్న హాయ్ చెప్పన్నా, కోపం అయిపోకు నువ్వు జరా. చెప్పక్క హాయ్ చెప్పవా. మేమందరం హైదరాబాద్లో తాపీ పని చేస్తున్నాము. బట్ ఈ అక్క వాళ్ళు వచ్చేసి మా శ్రీకాకుళం జిల్లాలో అయితే ఈ కాలువలో వర్క్ చేస్తున్నారు. వీళ్ళే కాదు, ఇంక చాలామంది అక్కడ ఉన్నారు. చూస్తున్నారు కదా, అంటే పూడికలు తీయడం అంటారు కదా కాలువలో, అదైతే వీళ్ళు ఆ వర్క్ చేస్తున్నారు. మనలాంటి వాళ్ళు కూలి వాళ్ళు లేకపోతే ఇక్కడ ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ ఏది బాగా నడవదు. అది అందరికి తెలిసిందే. ఇది ఎలా ఉంది ఇక్కడ పని? బాగానే ఉందా? ఎంత కూలి మీకు సంవత్సరానికి రోజుగా? సంవత్సరానికి ₹1,00,000 ఒక పర్సన్కా? ఇద్దరికి ఫ్యామిలీకి ₹1,00,000 ఇస్తారంట.